శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 3, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల వరకు. ఉపరి కృష్ణపాడ్యమి. వారం శనివారం. నక్షత్రం ఆరుద్ర. సాయంత్రం 5 గంటల 27 నిమిషాల వరకు. ఉపరి పునర్వసు. యోగం బ్రహ్మ. ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు. ఐంద్ర. రాత్రి 5 గంటల 16 నిమిషాల వరకు. కరణం భవ. మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాల వరకు. బాలువ. రాత్రి 1 గంట 58 నిమిషాల వరకు. ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం: ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 58 నిమిషాల వరకు. అభిజిత్ కాలం: పగలు 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. వర్జ్యం: తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం: ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 6 నిమిషాల వరకు. రాహుకాలం: ఉదయం 9 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. గుళిక కాలం: ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల వరకు. యమగండం: మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల నుండి 3 గంటల వరకు. ప్రయాణశూల: తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం: ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 8 గంటల 51 నిమిషం వరకు. సంగవకాలం: 8 గంటల 51 నిమిషం నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం: 11 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 19 నిమిషాల వరకు. అపరాహ్న కాలం: మధ్యాహ్నం 1 గంట 19 నిమిషాల నుండి 3 గంటల 33 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి పుష్య పౌర్ణమి. సాయంకాలం: సాయంత్రం 3 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. ప్రదోషకాలం: సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషం వరకు. రాత్రికాలం: రాత్రి 8 గంటల 21 నిమిషం నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. నిశీధి కాలం: రాత్రి 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు: విజయవాడ: సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 37 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలు. హైదరాబాద్: సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 47 నిమిషాలకు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 54 నిమిషాలు. సూర్యరాశి ధనస్సు, చంద్రరాశి మిథునం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు: మేషరాశి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి. వృషభ రాశి. ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగములో స్థానచలన సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. మిథున రాశి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగములో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధన వ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. సింహరాశి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కన్య రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో అనిశ్చిత కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. తులారాశి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృశ్చిక రాశి. వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధనస్సు రాశి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలనాలున్నాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మకర రాశి. బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుంభరాశి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంబంధిత వివాదాలతో విజయం సాధిస్తారు. మీనరాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజీ చేసుకుంటారు. ధనదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.